వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు నేను మీకు పిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి 1.5 గ్లాస్ ఆయిల్ని తీసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పుల్లటి మజ్జిగని తీసుకోవాలి. మన దగ్గర బాగా పులిసిన మజ్జిగ ఉన్నట్టయితే ఇలా కేక్లోకి యూజ్ చేసుకుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి 3 ఎగ్స్ని తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి 2 టేబుల్ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 300 గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుంటే మిగతావి ఎంతెంత పడతాయి అన్నది నేను చెప్తున్నాను. ఒకవేళ కనుక మీరు 100 గ్రామ్స్ ఫ్లోరే తీసుకుని కేక్ చేస్తున్నట్టయితే ఎంత పడతాయి అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి 300 గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ని అలాగే 300 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ని కలిపేసి బాగా జల్లించుకోవాలి. తర్వాత వచ్చేసి 110 గ్రామ్స్ కోకో పౌడర్ని తీసుకోవాలి. దానిలోనికే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి జల్లించుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో మిక్స్ చేయొచ్చు, లేదంటే ఇలా స్పూన్తో అయినా సరే బీట్ చేయొచ్చు. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లంప్స్ లేకుండా చక్కగా కలిసేలాగా బీట్ చేయండి. ఈ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయాక దీన్ని కేక్ టిన్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. కేక్ టిన్లో మనం ఫస్ట్ బటర్ పేపర్ని వేసి దానిలోనికి ఈ బ్యాటర్ మొత్తాన్ని పోసేయాలి. ఈలోపు మనం అవన్నీ ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ టెంపరేచర్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. తర్వాత అవన్నీ 180 డిగ్రీస్లో పెట్టుకొని 25 to 30 మినిట్స్ పాటు ఈ బ్యాటర్ని బేక్ చేసినట్టయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఫ్రాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే నేను ఎప్పుడు బటర్తోనే చేస్తున్నాను కదా, సో అందుకని ఇప్పుడు కూడా నేను బటర్ క్రీమ్ని తీసుకొని చేస్తున్నాను ఫ్రాస్టింగ్. దీనికి వచ్చేసి ఫస్ట్ అయితే ఒక 150 గ్రామ్స్ బటర్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ అట్లా అయినట్టు చూపిస్తున్నాను. ఇది 1 kg బటర్ కప్ అనమాట. బట్ నాకు మిగిలిపోయింది, సో అందుకని నేను 150 గ్రామ్స్ చెప్తున్నాను. 150 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. 150 గ్రామ్స్ బటర్లో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ బటర్ని కొంతమంది అడిగారు రూమ్ టెంపరేచర్లోనే బీట్ చేసుకోవాలా లేదంటే హీట్ చేసి ఏమైనా బీట్ చేయాలా అని చెప్పేసి. అస్సలు హీట్ చేయకూడదండి. ఫ్రాస్టింగ్కి మనం బటర్ని కనుక హీట్ చేసినట్టయితే మనకి ఫ్రాస్టింగ్ అనేది అస్సలు సరిగ్గా రాదు. ఇక్కడ వచ్చేసి షుగర్ని యాడ్ చేసి బాగా బీట్ చేస్తున్నాను. బటర్ మనకి ఫ్రాస్టింగ్కి రెడీ అయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇది చాలా ఫ్లఫీగా అయిపోతుందండి. పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను తర్వాత వచ్చేసి దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి దీనిలోనికి 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ కాబట్టి నేను పైన కూడా చాక్లెట్ని అప్లై చేశాను ఫ్రాస్టింగ్కి. తర్వాత వచ్చేసి నేను చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక బౌల్తో వాటర్ని తీసుకొని బాగా మరిగించాలి. తర్వాత వచ్చేసి ఒక డార్క్ చాక్లెట్ని ఒక 1/4 దాకా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక బౌల్లో పెట్టి ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని హీట్ చేసినట్టయితే ఇది మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట.
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. దీనిలోనికి కొంతమంది బటర్‌ని కూడా యాడ్ చేస్తారు. మీకు సిల్కీగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం బటర్‌ని యాడ్ చేయొచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్‌ని తీసుకొచ్చి ఈ ఫ్రాస్టింగ్‌లో మిక్స్ చేస్తున్నాను. ఎందుకు ఇలా మిక్స్ చేస్తున్నాను అన్నది నేను తర్వాత చెప్తాను. ఇక్కడొచ్చేసి నేను కొంచెం గనాష్‌ని ఉంచుకున్నాననమాట. అదేంటి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకు ఉంచాను అన్నది. సో, ఇక్కడొచ్చేసి ఆ మిగిలిన గనాష్‌ని ఒక పైపింగ్ బ్యాగ్‌లో ఫిల్ చేసుకొని ఇలా డ్రిప్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా! నేను ఫ్రాస్టింగ్‌లో ఈ డార్క్ చాక్లేట్ గనాష్‌ని ఎందుకు యాడ్ చేశానో చెప్తాను అని చెప్పేసి. నేను ఈ ఫ్లవర్స్ కొంచెం హైలైట్ అవ్వటానికి డార్క్ కలర్ కావాలనుకున్నాననమాట. సో, అందుకని ఫ్రాస్టింగ్‌లో మనం చాక్లేట్ గనాష్‌ని మిక్స్ చేసుకొని యాడ్ చేసినట్టయితే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ బాగా కనిపిస్తుంది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాండెంట్‌తో ఈ నంబర్స్‌ని ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాననమాట. నేను ఫాండెంట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా చాలా ఈజీ ఈ ఫాండెంట్‌ని కట్ చేయడం. మనకన్నీ మౌల్డ్స్ ఉంటాయి. సో, ఆ మౌల్డ్స్‌తో కట్ చేసేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఇలా క్లాక్ లాగా పెట్టుకుంటున్నాననమాట. అండ్ కిందొచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టాను అంతే. మొత్తానికి యమ్మీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.